ఇక అమ్మ నాన్నల గురించి మంత్రి ప్రశాంత్ రెడ్డి వాడిన పదాలపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా మాట్లాడితే రాజకీయ జీవితం శూన్యమవుతుందని హెచ్చరించారు. కాగా కేంద్ర నిధులతో చేసిన పనుల విషయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మంత్రి ప్రశాంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఎంపీ అరవింద్ మంత్రి వేములపై విరుచుకుపడ్డారు. కేంద్రం నిధులతో పనులు చేసినట్లు ఒప్పుకున్న మంత్రి పేరెందుకు మార్చాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని అన్నారు. బట్టాపూర్ కార్వీ విషయంలో ఎందుకు స్పందించడం లేదని అరవింద్ ప్రశ్నించారు. వేముల ప్రశాంత్ రెడ్డి అంతేనారా? ఎందుకురా నీ పేరు వేముల ప్రశాంత్ రెడ్డి? నువ్వు వేముల సురేందర్ రెడ్డి గారు అన్న పెద్ద మనిషికి పుట్టినావు కాబట్టి నీ ఇంటి పేరు వేముల అని పెట్టుకున్నావు, అంతే కదరా? నువ్వు ఇంటి పేరు మార్చుకోలే కదా. మరి కేంద్రంకి వెళ్ళి వచ్చిన నిధులు, వాళ్ళు ఫ్రీగా ఇచ్చిన నిధులు, రాష్ట్ర ట్యాక్సులకు సంబంధం లేకుండా అడిషనల్ గా ఇచ్చిన నిధులు పేరెట్లా మార్చినవరా? నీ కవిత మొగుడు మార్చమన్నాడా, లేదా నీ కేటిగాని అమ్మ మొగుడు మార్చమన్నాడా? కేటిగాడు అంటే అర్థమైంది కదరా, కేటీఆర్. ఎవడమ్మా మొగుడు మార్చుకున్నా చెప్పురా. నీకు నాకు ఫరకేం తెలుసా? నువ్వు నేను ఒకటే ఊర్లో పుట్టి పెరిగినాం. ఆ ఊరు నాకు తమీజ్ నేర్పింది, నీకు తమీజ్ నేర్పలే. అది ఆ ఊరోళ్ళు